మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి'కి టికెట్స్ దొరికితే ఫైనల్‌గా వెళ్లి చూసానండి. మూవీ అయితే నాకు నచ్చింది. బోత్ మైథాలజీ ఇంకా స్కైఫై ఉండడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మూవీ ఓపెనింగ్ షాట్ మహాభారతం సీన్ లార్డ్ కృష్ణని షిల్‌ఔట్‌లో చాలా క్రియేటివ్‌గా చూపించారు. ఒక శాపంతోనే స్టోరీ మొదలవుతుంది. లార్డ్ కృష్ణ తన 10వ అవతారం కల్కి గురించి చెప్పి అండ్ తను రాబోతున్నట్టుగా చెప్తారు. కురుక్షేత్రాన్ని ఆ యుద్ధ భూమిని చూపించే ప్రయత్నం లైక్ మనం పురాణాల్లో విన్నట్టుగానే కొద్ది వేల మంది యుద్ధ భూమిలో పడి ఉండడం, ఆ కురుక్షేత్రాన్ని చూడడం అంతా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇక స్టోరీ కాశీతో మొదలవుతుంది. కలి ఎలా తాండవం చేస్తున్నాడో నాగ్ అశ్విన్ గారి డీటెయిలింగ్ సూపర్‌గా చూపిచ్చారు. లైక్ వాటర్ కూడా దొరకదు. ఆకలితో అందరూ అలమటిస్తూ ఉంటారు. పీల్చుకోవడానికి గాలి గూడా లేదు. ఇట్ ఈజ్ ఆల్ పర్ఫెక్ట్ అండి. గంగమ్మ తల్లి ఎండిపోయింది. ఇక మూవీలోని క్యారెక్టర్స్ గురించి ముందుగా మాట్లాడుకోవాల్సింది కాంప్లెక్స్ చీఫ్ యాస్కిన్. తను చాలా రూత్‌లెస్. ప్రాజెక్ట్ కే పేరుతో అమ్మాయిలపై వికృతమైన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో ప్రభాస్ ఒక సిట్యుయేషన్‌లో ఒక డైలాగ్ అంటారు. అమ్మాయిలను గూడా ఫ్యూచర్‌లో అబ్బాయిలతో ఈక్వల్‌గా ట్రీట్ జేస్తారు. ఫ్యూచర్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు అంతా సమానమే అన్నట్టుగా. క్లియర్ మీనింగ్ వాళ్ళు ప్రెజెంట్ ఉన్న ఆ కాలంలో అమ్మాయిలు జస్ట్ బేబీస్‌ని కనే యంత్రాలు మాత్రమే. అమ్మాయిలు కనబడితే అమ్మేయడానికి లేదా సుఖం కోసమే వాడుకుంటారు అన్నట్టుగా చూపిస్తారు. ఇంకా మెయిన్ పర్సన్ కమల్ హాసన్ గారి డెడికేషన్‌కి నేను ఫిదా అయిపోయానండి. ఎగ్జాక్ట్‌లీ తన లుక్స్ చూస్తే కలిపురుషుడి లాగానే ఉంటారు. మనకి గురుచరిత్రలో ఇంకా వేరే పురాణాల్లో కలిపురుషుడి గురించి ఎలా డిస్క్రైబ్ చేశారో ఆయన లుక్స్ అలాగే కనిపించాయి. కమల్ హాసన్ గారిలో నాకు కంసుడు కనిపించాడు, కలిపురుషుడు కనిపించాడు. తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ దీపికా పదుకోన్. అసలు మొత్తం స్టోరీ దీపిక చుట్టూ అండ్ తనకి పుట్టబోయే బేబీ చుట్టే తిరుగుతుంది. షీ ఈజ్ ద మూవీ డ్రైవెన్ సోర్స్ అనొచ్చు. ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ తనకి వాయిస్ డబ్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో కానీ అంతగా సూట్ కాలేదు. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ హెల్ప్. అది కూడా ఏంటబ్బా అన్నట్టు ఉండింది. ఇక అమితాబ్ బచ్చన్ గారు యాజ్ అశ్వత్థామ ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఈ ఏజ్‌లో ఆయన డెడికేషన్ కానివ్వండి, పీక్ అసలు. ఇక మన మెయిన్ హీరో 'ప్రభాస్' గారి 'భైరవ' రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తను డబ్బుల కోసం ఏదైనా చేసే క్యారెక్టర్. తన మెయిన్ గోల్ కాంప్లెక్స్‌లో లైఫ్‌ని ఎంజాయ్ చేయడం మాత్రమే. ఫైనల్లీ 'ప్రభాస్' గారికి ఆ ఛాన్స్ దొరికినప్పుడు ఏం చేస్తారు? అండ్ అమితాబ్, 'ప్రభాస్' మధ్య ఉన్న సీన్స్ అయితే అల్టిమేట్‌గా ఉన్నాయి. బుజ్జితో కామెడీ కూడా చాలా బాగుండింది. ముఖ్యంగా 'కీర్తి సురేష్' గారి వాయిస్ మంచి హైప్‌ని తీసుకొచ్చింది. మూవీలో వీఎఫ్ఎక్స్ సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ నెగెటివ్స్ కూడా ఉన్నాయి. మూవీలో ఒక దశలో ల్యాగ్ అయితే మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కొన్ని కామెడీ సీన్స్ అయితే కొంచెం క్రింజేమో అనిపించింది. దిశ పటాని క్యారెక్టర్ ఎందుకుంది, ఎందుకెళ్ళిపోయింది అనిపించింది. ఆ కొంచెం ల్యాగ్‌ని తట్టుకున్న తర్వాత ప్రీ క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ట్విస్ట్‌కి అయితే థియేటర్‌లో రచ్చ సూపర్‌గా ఉండింది. కొన్ని సీన్స్ కట్ చేస్తే నా రేటింగ్ మాత్రం 3.5 అండి. మీరు చూస్తే మీకెలా అనిపించింది? ఏ సీన్‌కి మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారో కామెంట్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.